హాయ్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు నేను మీకు ఆల్రెడీ చేసుకున్న మన బేస్ గ్రేవీ ఉంది కదా, దాంట్లో నుంచి 1 గంట బేస్ గ్రేవీ తోటి నేను మష్రూమ్ బిర్యానీ చేయబోతున్నాను. ఎలా చేయబోతున్నాను చూడండి. ఫస్ట్ నేనేం చేస్తానంటే రైస్ని ఒక 30 మినిట్స్ సోక్ చేసి పక్కన పెట్టుకున్నాను. 1:2 రేషియోలో వాటర్ పోస్తాను దీనికి. బాస్మతి రైస్కి అయితే 1:1 వేస్తే 1:1.5 వేస్తే సరిపోతుంది. ఇది సాంబార్ జీరా రైస్ కాబట్టి 1:2 గ్లాసెస్ నేను రైస్ పోసి సోక్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆల్రెడీ బేస్ గ్రేవీ మన దగ్గర రెడీగా ఉంది కదా, దాంట్లో నుంచి 1 గంట తీసేసి పాట్లో వేసేసి మూత పెట్టేస్తాను, సిమ్లో పెట్టేసి. ఈలోపు నేను ఏం చేస్తానంటే ఒక ప్యాకెట్ మష్రూమ్ని తీసి బాగా కడిగేసి పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. పుదీనా వచ్చి 1 గుప్పెడు తీసుకున్నాను. దాంట్లో ఏం చేస్తానంటే ఆ మష్రూము పుదీనా వేసేసి సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ ఉంచాను. బాగా దగ్గరకు అయిన తర్వాత ఈ రైస్ వేసేసాను. ఈ రైస్ ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా, 1:2 రైస్ వాటర్ వేసాం కదా, అదే వాటర్ పోసేసేసాను, మూత పెట్టేసాను. ఇంకా మీరు ఏమి కారము పసుపు ఏమీ వేయక్కర్లేదు. కొంచెం లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకోండి, సాల్ట్ ఏదైనా తగ్గితే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఎందుకంటే బేస్ గ్రేవీలో మనం అన్నీ వేసేసాం కాబట్టి మనం ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడా నూనె కూడా వాడలేదు, మీరు గమనించారు కదా. అందుకని 1 స్పూన్ నెయ్యి తీసుకొని దాంట్లో కొంచెం క్యాషెస్ వచ్చి ఫ్రై చేసి పెట్టుకున్నాను, అది వేసాను. అలాగే కొంచెం కొత్తిమీర వేసాను, కొంచెం కరివేపాకు. నేనేం చేశానంటే కరివేపాకుని పొడి చేసి పెట్టుకున్నాను కాబట్టి పిల్లలు సరిగా తినరు కదా, అందుకని పొడిగా చేసి పెట్టుకుని దాన్ని వేసేస్తాను, తీసేస్తారేమోనని చెప్పేసి. ఈ విధంగా నేను ఆల్రెడీ బేస్ గ్రేవీ చేసి ఒక వీడియో చేస్తున్నాను లాస్ట్ వీడియోలో, అది ఒకసారి చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. అదే బేస్ గ్రేవీతోనే ఈ మష్రూమ్ బిర్యానీ చేశాను. నేను చికెన్ గ్రేవీ కూడా చేస్తున్నాను. అంటే గ్రేవీ అంటే మరి గ్రేవీగానే ఉండదు, ఫ్రైగానే ఉండదు, కొంచెం బాగుంటుంది. ఈ మష్రూమ్ బిర్యానీకి ఈ చికెన్ బాగుంటుంది. మార్నింగ్ లేసి పిల్లలకి ఏదో ఒకటి లంచ్ పెట్టే కన్నా, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఏదో ఒకటి తీసుకొని వెళ్ళే కన్నా కూడాను స్పెషల్గా మష్రూమ్ బిర్యానీ చికెన్ తీసుకొని వెళ్ళారనుకోండి బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. నా వీడియో చూసే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో